ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. విశాఖ సాగర్ తీరాన్ని చూస్తున్నాము. చాలా ఉగ్ర రూపం దాల్చింది. ఎప్పుడైతే తీరం దాటుతుందో ఆ సమయంలో మొత్తం కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్లో బీభత్సం సృష్టిస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సముద్ర తీరం వెంబటి రాకాశాలలు ఎగసెగసి పడుతున్నాయి. సముద్రం ముందుకు చొచ్చుకుని వస్తూ ఉంది. తీరం వెంబడి కూడా పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయినప్పటికీ కూడా సాయంత్రం 6 తర్వాత తీరం దాటే ప్రక్రియ మొదలవుతుంది. దాదాపు 5 గంటల పాటు ఈ ప్రక్రియ అంతా కొనసాగే సమయంలో రాత్రి 11 గంటలకు తీరం దాటే సమయం మధ్య బీభత్సం సృష్టించే అవకాశం ఉంటుంది. ఉగ్రరూపం దాలుస్తుంది మొంతా తుఫాను అని చెప్తున్నారు. ఇటు ఒడిశాలో కూడా ఆ ప్రభావం కనబడుతోంది. ఇటు విశాఖ కావచ్చు, అలాగే మచిలీపట్నం కావచ్చు, చీరాల కావచ్చు, కాకినాడ పోర్టులు కావచ్చు 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికనైతే జారీ చేశారు. ఎక్కడికక్కడ మరి సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించడమే కాకుండా అక్కడ విద్యుత్ అంతరాయం కలగకుండా, అలాగే ఇటు కమ్యూనికేషన్ వ్యవస్థ ఎక్కడికక్కడ ధ్వంసమవుతున్న క్రమంలో పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. కొన్ని చోట్ల బోట్లు కొట్టుకుపోయాయి, మరికొన్ని చోట్ల వలలు ధ్వంసమైపోయాయి. మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 50,000 రూపాయలు ఖరీదు చేసే వలలన్నీ కూడా కొట్టుకుపోయాయంటూ కూడా తమ జీవనోపాధి ఏమైపోతుందని కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా రెవెన్యూ అధికారులను అయితే మాత్రం పూర్తి స్థాయిలో మోహరించి ఉంచారు. అక్కడ ఏ క్షణంలో పరిస్థితి చేయిదాటినా కూడా దానికి అందరూ సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికక్కడ మంత్రులు కూడా సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు కాకినాడ తీరం దిశగా మొంతా సూపర్ సైక్లోన్ ప్రచండ వేగంతో దూసుకొస్తూ ఉంది. తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ కూడా దాదాపు పెనుగాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా, అలాగే రాకాసి అలలు 1 మీటర్ పైకి ఎగసిపడే విధంగా ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటు కాకినాడ తీరం దిశగా కూడా మొంతా సూపర్ సైక్లోన్ దూసుకొస్తోంది. ఇటు బాపట్ల, చీరాల బీచ్లో కూడా భయానక వాతావరణం కనపడుతోంది. ఎవ్వరూ కూడా బయటకు రావద్దు, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్తున్నారు. ఇటు రోడ్లన్నీ కూడా భీకర వానతో నడుంలోతు వరద నీటిలో చిక్కుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి ఇటు రోడ్లన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. తీరం అంతా కూడా కొట్టుకొని పోతోంది. ముందుకు సముద్రం చొచ్చుకొని వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఈ సూపర్ సైక్లోన్ తట్టుకోవడానికి అన్ని విధాలుగా ఏపీ వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ బలగాలను మోహరించారు. ఇటు సిబ్బందిని కూడా వాళ్ళకి కావాల్సినటువంటి రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి కూడా వాళ్ళని అలర్ట్గా ఉంచారని చెప్పొచ్చు. మొంతా తుఫాను ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా తీరం దాటే సమయంలో భీకర ప్రచండ గాలులు వీస్తాయి, భీకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్లను సురక్షిత ప్రాంతాలకు ఈసరికే తరలించారు. వాళ్ళకి కావాల్సినటువంటి పునరావాస కేంద్రాల్లో ఆహారం, మంచినీరు, మందులను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించేశారు. మొంతా తుఫాను ప్రభావం ఒడిశాలో కూడా కనిపిస్తోంది. గంజాం జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. బలమైన గాలులు వీస్తున్నాయి. ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దక్షిణ ఒడిశాపై మొంతా తుఫాను ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. దీంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను రెడీ చేసింది అక్కడి సర్కార్. 24 బృందాలు దక్షిణ ఒడిశాలో మోహరించాయి. తమిళనాడులో కూడా తుఫాను ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. చెంగల్పట్టు, చెన్నై, కాంచీపురం, కన్యాకుమారి, రాణిపేట్, తెన్కాసి, తిరువళ్లూరు, తూత్తుకుడితో పాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.